అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ అంటే ఏంటి? సో, జీవితంలో అసలు ఎటువంటి సమస్యలొస్తాయి? పెద్ద సమస్యలు ఎటువంటివి వస్తాయి? సో, నేను చెప్పే విషయాలు మీకు కొన్ని ఈరోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, కొద్దిగా కఠినంగా గూడా ఉండొచ్చు. ప్రతి మనిషి మరణిస్తాడు. నేను నా ప్రాక్టికల్‌గా లైఫ్‌లో చాలా మందిని చూసాను. 2 ఏళ్ల పిల్లవాళ్ళకి క్యాన్సర్‌లొచ్చినయి ఉన్నాయి. 5 ఏళ్ల పిల్లవాళ్ళకి డెంగ్యూ ఫీవర్ వచ్చి 10,00,000 ఖర్చు పెట్టినా బ్రతకని రోజులున్నాయి. సో, అలానే 22 ఏళ్ల వ్యక్తికి స్టంట్లు వేసిన రోజులున్నాయి. ఎంతకాలం బ్రతుకుతాం? ఇది గూడా పెద్ద సమస్య. సో, ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఎంతకాలం బ్రతుకుతామో గూడా తెలీదు. లాంగ్ టర్మ్ బ్రతకడం గూడా పెద్ద సమస్య. ఎక్కువ కాలం బ్రతకడమే ఒక సమస్య అయితే, ఆ ఎక్కువ కాలం బ్రతకడం కూడా జబ్బులతోటి బ్రతుకుతుంటారు. ఎవ్రీవన్, myself Krishna Mohan Noti. I am a financial planner. Welcome to my YouTube channel కరెన్సీ కహాని. నేను మీకు ప్రీవియస్ వీడియోలో గోల్డెన్ సర్కిల్ ఇన్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికంటే ముందు వీడియోస్‌లో వై ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, వై ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను. ఏంటంటే అవి మనకి లైక్ అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ అంటే ఏంటి? సో, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి మూవ్ అవ్వకపోతే ఏంటి? స్టేజ్ 3కి మూవ్ అవ్వకపోతే ఏంటి? ఇలాంటి విషయాలు వాడానన్నమాట అక్కడ. సో, ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్ అంటే ఏంటి అనేది మీకు చెప్పాను గానీ, అవి ఏంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు మీకు. సో, ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అసలు జీవితంలో అసలు ఎటువంటి సమస్యలొస్తాయి? పెద్ద సమస్యలు ఎటువంటివొస్తాయి? అనేది మనకొక అవగాహన, ఒక ఐడియా గాని ఉంటే, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం మనకు తెలుస్తుంది. అలానే ఎటువంటి ప్రొడక్ట్స్‌ని ఉపయోగించి ఆ అన్‌ఫార్చునేట్ ఈవెంట్స్‌ని మనం హ్యాండిల్ చేయగలమనే విషయం ఐడియా వస్తుంది. సో, నేను ఈరోజు మీకు ఈ వీడియోలో జీవితంలో అతిపెద్ద సమస్యలు ఏమిటి అనే వాటి గురించి వివరించబోతున్నాను. సో, నేను చెప్పే విషయాలు మీకు కొన్ని ఈరోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, కొద్దిగా కఠినంగా గూడా ఉండొచ్చు. సో, ఇక్కడ కావాల్సింది మీకు నచ్చిందా, నచ్చదనేది కాదు ఇంపార్టెంటు. నేను చెప్పే విషయంలో వాస్తవాన్ని గ్రహించడానికి అబ్జర్వ్ చేయండి. వాస్తవాన్ని గ్రహించడానికి ట్రై చేయండి మీరు. సో, లెట్ అస్ వెల్కమ్ టు ద మెయిన్ వీడియో. సో, మనకి మేజర్‌గా లైఫ్‌లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవేంటి అంటే సర్టెయిన్ ప్రాబ్లమ్స్ అండి. కొన్ని ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని ఖచ్చితంగా జరగవన్నమాట. సో, మీరు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా జరిగేయేంటి? ఖచ్చితంగా జరగనేంటి? సో, మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఖచ్చితంగా జీవితంలో జరిగేది ఏమిటంటే పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. ఇది ఖచ్చితంగా చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. ఇది సర్టెయిన్ థింగ్. ఇంకొకటి అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు. ఇది కూడా ఖచ్చితమైన విషయం. ఇట్లాంటి కొన్ని ఖచ్చితమైన విషయాలుంటాయి. వీటిని మనం హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి మనకి సూర్యుడు అస్తమిస్తాడు. అంటే దాని తర్వాత ఏం చేయాలి అని మనకొక ఐడియా ఉంటుందన్నమాట. దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ. పుట్టిన మనిషి చనిపోతాడు. అది కూడా కొద్దిగా మనకు అర్థం చేసుకుంటే ఈజీ అన్నమాట. బట్ అన్‌సర్టెయిన్డ్ థింగ్స్ ఉంటాయి. ఇవి జరగొచ్చు, జరగకపోవచ్చు. మనకు తెలీదు. దాన్ని మనం ఎలా చేయాలి? అవేంటి అంటే ఎప్పుడు మరణిస్తాడు? ఓకే. పుట్టిన మనిషి చనిపోతాడు. కానీ ఎప్పుడు మరణిస్తాడు? నోబడీ విల్ డిసైడ్. ఎప్పుడు ఆ మరణం అనేది ఎవరికి ఎప్పుడు ఎలాంటి రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు. సో, దిస్ ఈస్ ఎ అన్‌సర్టెయిన్ థింగ్ అన్నమాట. ఎప్పుడు మరణిస్తాడు పుట్టిన మనిషి అనేది ఎవ్వరము చెప్పలేము. నెక్స్ట్, ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? కొంతమందికి 20 ఏళ్ళు బండి తోలుతున్నా కూడా యాక్సిడెంట్ ఏం జరగదు. కొంతమందికి 1 ఇయర్‌లో జరగొచ్చు. కొంతమంది 10 ఏళ్ల తర్వాత ఇది కూడా ఎవరు చెప్పలేమన్నమాట. ఇది ఆల్సో అన్‌సర్టెయిన్ థింగ్ అన్నమాట. అలానే అనారోగ్య సమస్యలు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడొస్తాయో చెప్పలేం. చాలామంది అనుకుంటారు 55 ఏళ్ళు, 60 ఏళ్లలో పెద్దవాళ్ళయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయనుకుంటారు. అలా ఏముండదండి. అనారోగ్య సమస్యలనేది ఎప్పుడు ఎవరికి వస్తాయి ఎవరు చెప్పలేము. నేను నా ప్రాక్టికల్‌గా లైఫ్‌లో చాలా మందిని చూసాను. 2 ఏళ్ల పిల్లవాళ్ళకి క్యాన్సర్‌లొచ్చినయి ఉన్నాయి. 5 ఏళ్ల పిల్లవాళ్ళకి డెంగ్యూ ఫీవర్ వచ్చి 10,00,000 ఖర్చు పెట్టినా బ్రతకని రోజులున్నాయి. సో, అలానే 22 ఏళ్ల వ్యక్తికి స్టంట్లు వేసిన రోజులున్నాయి. సో, ఎప్పుడు అనారోగ్య సమస్య ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేము. దిస్ ఆల్సో అన్‌సర్టెయిన్ థింగ్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంతకాలం బ్రతుకుతాం? ఇది కూడా పెద్ద సమస్య. సో, 60 ఏళ్ళు బ్రతుకుతామా? 70 ఏళ్ళు బ్రతుకుతామా? 80 ఏళ్ళు బ్రతుకుతామా? కూడా ఎవరం చెప్పలేం. సో, ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఎంతకాలం బ్రతుకుతామో కూడా తెలీదన్నమాట. ఇవి అన్‌సర్టెయిన్ థింగ్స్ అన్నమాట. ఒకటొచ్చి సర్టెయిన్ థింగ్, అన్‌సర్టెయిన్ థింగ్స్. అంటే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. ఇవి జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే మనకిక్కడేంటంటే సర్టెయిన్ థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే దానికి ముందే మనం ప్రిపేర్ అయితాం. బట్ అన్‌సర్టెయిన్ థింగ్స్ అంటే ఇవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయలేమన్నమాట. ఇలాంటి విషయాల్ని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో, అయితే ఇప్పుడు ఇట్లాంటి అన్‌సర్టెయిన్ థింగ్స్ అసలు ఏమిటి? వాటిని అసలు ఎలాంటి మన సమస్యలు మన జీవితంలో చాలా జరుగుతుంటాయి అన్‌సర్టెయిన్ థింగ్స్. సో, బట్ మేజర్‌గా మనకి 4 సమస్యలొస్తాయి మనకు మేజర్‌గా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అవి ఏంటి అంటే
ఇవి ఎర్లీ డెత్ అంటే పుట్టిన మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు మనకి. కానీ ఆ చనిపోయేది మేబీ కొంతమంది 10 ఏళ్ళు చనిపోవచ్చు, కొంతమంది 20 ఏళ్ళు చనిపోవచ్చు, కొంతమంది 50 ఏళ్ళు చనిపోవచ్చు, కొంతమంది 70 ఏళ్ళకి కూడా చనిపోవచ్చు. కానీ ఈ మరణం అనేది 10 ఏళ్ళప్పుడు జరిగితే ఆ ఫ్యామిలీలో కొడుకు లేని లోటో లేదా కూతురు లేని అది ఎమోషనల్‌గా డిసెక్ట్ అవుతుంది. బట్ ఆ పిల్లల మీద ఎవరు డిపెండ్ అవ్వరు కాబట్టి ఆర్థికంగా ఎటువంటి భారం ఉండదు. బట్ అదే ఒక 30, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45, 50 ఏళ్ళు ఇలాంటి వ్యక్తులు గాని చనిపోతే ఆ వ్యక్తి మీద కుటుంబం ఆర్థికంగా ఆధారపడి ఉంటే ఇది పెద్ద సమస్య కుటుంబ ఫ్యామిలీలో. సో, అందుకని ఎర్లీ డెత్ అంటే త్వరగా మరణించడం అనేది ఆ ఫ్యామిలీలో చాలా పెద్ద సమస్య. ఆర్థికంగా చాలా పెద్ద సమస్యని సృష్టిస్తుంది. అందుకని దీన్ని మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలగాలి. ఎందుకంటే ఇది మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఎలా జరుగుతుందనేది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్ ఆ ఫ్యామిలీలో. నెక్స్ట్ లాంగ్ లివ్ అంటే ఎక్కువ కాలం బ్రతకడం. కొంతమందేంటంటే 60 ఏళ్ళు మామూలుగా జనరల్‌గా 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతుంటారు. 70 ఏళ్ళు, 75, 80, 85, 90 ఏళ్ళు కూడా బ్రతికేవాళ్ళుంటారు. ఇంత లాంగ్ టర్మ్ బతకడం కూడా పెద్ద సమస్య. ఎందుకంటే లాంగ్ టర్మ్ బతికేటప్పుడు దానికి తగ్గట్టు ఇన్‌కమ్ మనకు కావాలి. ఎందుకంటే ఆ ఇన్‌కమ్ మెయింటైన్ చేయాలి. సో, ఇన్‌కమ్ లేకపోతే డైలీ ఈ హౌస్ రెంట్ కావచ్చు, లేదా సొంత ఇల్లు అయితే ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ రెంట్లుంటే రెంట్ హౌస్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న సమస్యలొస్తాయి. వాళ్ళ బట్టలని ఏదైనా మెయింటెనెన్స్ కోసం డబ్బులు కావాల్సొస్తది. సో, ఇది కూడా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి ప్రాపర్‌లీ. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ లివ్ విత్ డిసీజెస్. లాంగ్ లివ్ విత్ డిసీజ్ అంటే ఎక్కువ కాలం బ్రతకడమే ఒక సమస్య అయితే, ఆ ఎక్కువ కాలం బ్రతకడం కూడా జబ్బులతోటి బ్రతుకుతుంటారు. సో, కొంతమందికి అన్‌ఫార్చునేట్‌గా క్యాన్సర్ వస్తుంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. ఇట్లా జబ్బులొస్తూ ఉంటాయన్నమాట. సో, 75, 80 ఏళ్ల దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బతికితే అది ఎంతో కొంత మనం మేనేజ్ చేయొచ్చన్నమాట. బట్ ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో, ఈ సమస్యలతో పాటు ఎక్కువ కాలం జీవించడం అనేది అది ఇంకా పెద్ద సమస్య. ఎలా ఉంటదంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక 40 ఏళ్ల వ్యక్తి ఉంటాడు. 40 ఏళ్ల వ్యక్తికి 65 ఏళ్ళో, 70 ఏళ్ళో ఫాదరో, మదరో ఉంటారు. ఈయనకి పిల్లలు గూడా ఉంటారు. ఇటుపక్క పిల్లల చదువులు మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకి కేర్ తీసుకోవాలి. ఇటుపక్క పెద్దవాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళని గూడా హ్యాండిల్ చేయాలి. అంటే 2 పక్కల అతను హ్యాండిల్ చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంతమంది ఆర్థికంగా చాలా చితికిపోతూ ఉంటారనమాట. నేను చాలా ప్రాక్టికల్ కేసెస్ చూసాను. అందుకే చెప్తున్నాను. సో, థర్డ్ వన్ వచ్చేసి లాంగ్ లివ్ విత్ డిసీజెస్. దీస్ ఆర్ చాలా పెద్ద సమస్య అన్నమాట. సో, నెక్స్ట్ నాలుగోదొచ్చేసరికి డిజేబిలిటీ డ్యూ టు యాక్సిడెంట్స్. సో, కొంతమందికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోకుండా సో, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కాలు కట్ అవ్వడము, చెయ్యి కట్ అవ్వడము, కన్ను పోవడం ఇలా డిజేబుల్ అవుతారు. కొంత బాడీలో కొంత పార్ట్ అవుతుంది. ఇప్పుడేంటంటే మనిషి లైవ్‌లో ఉంటాడు. కానీ పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆర్థికంగా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతుంది. సో, ఇవి మేజర్‌గా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో, ఒక వ్యక్తిలో గాని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఈ ప్రాబ్లమ్స్‌ని మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రాపర్‌గా ఆ కుటుంబం అనేది ఆర్థికంగా ఇబ్బంది పడదు. ఇవే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే కెరీర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే మనకి బిజినెస్ చేసి నష్టపోవచ్చు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్. బట్ రిలేషన్‌షిప్స్ గాని, లేదంటే బిజినెస్‌లు గాని అవన్నీ మీ చేతుల్లో ఉంటాయి. సో, అంటే మీరు హ్యాండిల్ చేయగలరు. మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలిగితే మీకొస్తుందన్నమాట. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 అనేది మీ చేతిలో ఉండవు. ఎవరి చేతిలో ఉండవు. మరణం అనేది ఎప్పుడు ఎవరి చేతిలో వస్తుందో ఎవరికీ తెలీదు మనకి. రెండోది ఎంతకాలం బ్రతకాలో మన చేతిలో ఉండదు. లాంగ్ లివ్ విత్ డిసీజెస్. సో, అనారోగ్యం ఎప్పుడొస్తుందో ఎవరిని చెప్పలేము కాబట్టి ఇది మన చేతిలో ఉండదు. సో, డిజేబిలిటీ టు యాక్సిడెంట్ కూడా ఎప్పుడవుతుందో తెలీదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కాలు కట్ అవుతుంది. ఇది కూడా ఎవరికీ చెప్పలేం. అంటే కొన్ని మన చేతిలో ఉంటాయి. వాటిని కొంతవరకు మనం హ్యాండిల్ చేయొచ్చు. మన చేతిలో లేనివి అంటే మన కంట్రోల్‌లో లేని విషయాల్ని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో, అందుకని ఏందంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలుసుకోవాలి. అలానే జీవితంలో మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి. ఒక ఐడియా ఉంటే, ఒక అవగాహన ఉంటే వాటిని మనం తెలుసుకొనగలిగినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అందుకే పెద్దలంటారు కీడించి మేలెంచమంటారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దీంట్లో వరస్ట్ కేస్ సపోజ్ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్‌లో ఫెయిల్ అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అనేది ఒక నీకు ఐడియా ఉంటే ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయినా కూడా నువ్వు దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ అన్నమాట. అలా గాకుండా నువ్వు పాజిటివ్‌గానే నేను సక్సెస్ అవుతా అని ఆలోచించుకుంటూ వెళ్తే అన్‌ఫార్చునేట్‌గా ఫెయిల్ అయితే అప్పుడు నువ్వు హ్యాండిల్ చేయలేవు ఫెయిల్యూర్‌ని. అందుకని ఎప్పుడు కూడా చాలా మంది చెప్తుంటారు. ఎప్పుడు పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్ అని. సో, పాజిటివ్ థింకింగ్ కాదండి. పాజిబుల్ థింకింగ్ ఆలోచించాలి. అంటే కొన్ని కొన్ని చోట్ల మనం నెగెటివ్‌గా కూడా ఆలోచించాలి. కొన్ని చోట్ల పాజిటివ్‌గా ఆలోచించాలి. అంటే సిట్యుయేషన్ బట్టి మనం పాజిబుల్ థింకింగ్ అంటే ఈ సిట్యుయేషన్ జరిగితే ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ సిట్యుయేషన్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే పాజిబుల్ థింకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. నాట్ ఓన్లీ పాజిటివ్ కాదు, ఓన్లీ నెగెటివ్ కాదు. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు మనం
నెగెటివ్‌గా ఆలోచించాలి ఒక్కొక్కసారి పాజిటివ్‌గా అందుకని పాజిబుల్ థింకింగ్ ఆలోచించినప్పుడు మనం లైఫ్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఇవి కాకుండా ఇంకా ఏమన్నా పెద్ద సమస్యలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ విషయం మీకు ఇంకా నచ్చినట్లయితే వేరే వాళ్ళకి ఉపయోగం అనుకుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్‌కి గాని, రిలేటివ్‌కి గాని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.